ఇక ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ఇంద్రకీల ఎదురుపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా ప్రత్యేక పూజల అనంతరం వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను హోంమంత్రికి అందజేశారు. ఇక సామాన్య కుటుంబాలకు తక్కువ ధరకే నాణ్యమైన బీపీటీ సన్నబియ్యం అందించేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. గన్నవరం రైతు బజార్లో బీపీటీ సన్నబియ్యం విక్రయ కేంద్రాన్ని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను సమాంతరంగా అమలు చేస్తున్నామని, రైతులు, ప్రజలు మరింత మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. Harman Junction Rice Mills Welfare Association, Ganavar Rice Mill. ఓకే సార్. ఓకే సార్. షాప్ మీరు బాబు తీసేసుకున్నాను అంతేరా చేయడి ఏం డబ్బులు ఓకే సార్. ఓకే సార్. షాప్ ఇక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లిలో పర్యటించిన నేపథ్యంలో రాజకీయ విమర్శలు వేడెక్కాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో పాటు పోలవరం, చింతలపూడి ఎమ్మెల్యేలు జగన్ పర్యటనపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పాలనలో రైతులు గిట్టుబాటు ధర, పంటల కొనుగోలు, డ్రిప్ ఇరిగేషన్ వంటి అంశాల్లో న్యాయం జరగలేదని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుందని పేర్కొంటూ రైతుల పేరుతో రాజకీయాలు చేయకుండా గత పాలనపైన ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం దొంగ కన్నీరు కాచుకుంటూ, అలాగే రైతులకు ఏదో సానుభూతి చూపిస్తున్నాం అనేటువంటి ఒక నెపంతో మెట్ట ప్రాంతం అయినటువంటి గోపాలపురం, పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల మీద ఇలాంటి దొంగ కన్నీరు కార్చుకుంటూ రేపు ఒక భరోసా యాత్రని పేరు పెట్టి రావటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వైసీపీ పార్టీలో అధికారం ఉన్నప్పుడు ఏదైతే రైతులు పేరు పెట్టుకొని ఈ 5 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా రైతులకు న్యాయం చేసినటువంటి దాఖలాలు లేవు. ఇటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో రైతుల భూములు కబ్జా చేయాలని, రైతుల భూములను దోచేయాలని శత విధాలుగా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే రైతులు వరదల్లో కొట్టుకుపోయినటువంటి పంటకి ఎక్కడా కూడా నష్టపరిహారం ఇవ్వకోకుండా దాటవేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే ఏదైతే పొగాకు రైతులకు సంబంధించి సరైన గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతుంటే వారికి
ఓదార్పు పేరుతో వారిని మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే రైతులు గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక సబ్సిడీ పేరుతో పైపులు కానీ ఎరువులు కానీ అలాగే వారికి సంవత్సరానికి పెట్టుబడి రూపంలో ఎక్కడా కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కానీ పేరు మాత్రం రైతు శ్రామిక పార్టీ అని పేరు పెట్టుకొని రైతుల్ని అన్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ముసలి కన్నీరు కార్చుకుంటూ రైతుల మీద ప్రేమ ఉన్నట్టు నటించడం, అలాగే ఇలాంటి యాత్రల పేరుతో రైతులు మోసం చేద్దామని చూస్తే ఎక్కడా కూడా రైతులు నమ్మే పరిస్థితి లేదు. కూటమి పాలనలో మేము 75,000 మెట్రిక్ టన్నులు అదనంగా కొన్నాము అంటే ఈ 75,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మీ ప్రభుత్వ హయాంలో రైతులు దళారీలకు అమ్ముకున్నట్టే కదా. మీరు కొనుగోలు చేయకపోవడం వల్ల మీరు టార్గెట్లు అయిపోయి ఇంతకు మించి మేము కొనుగోలు చెయ్యము అని మీరు కండిషన్లు పెట్టడం ఓ పక్క, ఆ రోజు రైతులకి ధాన్యాన్ని స్వేచ్ఛగా అమ్ముకునే ఏ మిల్లు కావాలంటే ఆ మిల్లుకి అమ్ముకునే స్వేచ్ఛ లేదు. కనీసం గోను సంచులు కూడా ఇవ్వని సందర్భాల్లో వర్షాలకి తడిచిపోయి ధాన్యం కొట్టుకుపోయిన రైతులు, ధాన్యం కోల్పోయిన రైతులు అనేక మంది, వందలాది మంది, వేలాది మంది రైతులు ఆ రోజున ఈ ధాన్యం కొనుగోలు చేయక మీరు కొనుగోలు చేసినా కానీ ఆ నిర్ణీత సమయంలో డబ్బులు అకౌంట్లో పడక అప్పులతో పాలైపోయి వడ్డీలు కట్టుకోలేక దళారులకు అమ్ముకొని ఆ రోజున రైతులు నష్టపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు నా సూటి ప్రశ్న ఏంటంటే, నిజానికి మీరు ఒక రైతు ద్రోహి. మీరు మొత్తం చేసింది విధ్వంసమే, మీరు మొత్తం చేసింది అరాచకమే. మీ పాలనలో రైతులకు తీవ్రమైన నష్టం జరిగింది. మీకు చెప్పిన ఎగ్జాంపుల్సే డేటాతో సహా చెప్పాం. కావాలంటే ఏ డిబేట్ కానీ దీనికి మేము సిద్ధం. మరి ఇలాంటి రైతు వ్యతిరేక మీరు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఈ యొక్క గోపాలపురం నియోజకవర్గం ఈ మెట్ట ప్రాంతంలోకి రైతు అంశం మీద మీరు వస్తున్నారు? ఇది డేటా. మీ ప్రభుత్వ పాలనలో అప్పుడు మీ పాలనలో జరిగిన పొగాకు రైతులకి, ఎన్ఎల్ఎస్ పొగాకు రైతులకు జరిగిన అన్యాయం ఇది డేటా. మీరు చెప్పేది నేను చెప్పేది కాదు, ఆన్ రికార్డ్ ఇది. మరి ఇంత మోసం మీరు చేసి మీ 5 ఏళ్లలో ఒక సంవత్సరం ఏమో 141 రూపాయల, ఇంకో సంవత్సరం 139 రూపాయల కేజీ, ఇంకో సంవత్సరం 161 రూపాయల, ఇంకో సంవత్సరం 191 రూపాయలు ఇవే. కానీ మా హయాంలో యావరేజ్ కాస్ట్ వచ్చి 326 రూపాయలు, 300. ఇప్పుడు ఇంకా యావరేజ్ అప్పుడే క్యాల్కులేట్ చేయలేం కాబట్టి ఇప్పుడు 276 రూపాయలు. ఇది మా పాలన. అంటే మేమేమనుకుంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారని ఎవరో 2-3 చెప్తే మాకు అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ నిజాలు తెలుసుకోగలిగారేమో, జ్ఞానోదయం అయిందేమో. ఈ పశ్చాత్తాపడి రైతులకి క్షమాపణ చెప్తాకు వస్తున్నారని నాకు అనిపిస్తుంది. డౌటే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వస్తున్నారంటే ఇక్కడ రైతులకి, అయ్యా రైతులారా, మీకు తీవ్రమైన అన్యాయం చేశాము, మీ మోసం చేశాను, మీకు గిట్టుబాటు ధరలు లేకుండా చేశాను, మీ ధాన్యం కొనుగోలు చేయకుండా చేశాము, రైతులు ఆత్మ క్షోభించేలాగా చేశాము, మీ ఆత్మహత్యలకు నేనే కారణమయ్యాను, కాబట్టి క్షమాపణ చెబుతున్నాను అని చెప్పడానికి వస్తున్నారేమో నాకు. ఇక కేంద్ర పరిశ్రమల ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ జన్మదిన వేడుకలు అమలాపురంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో శ్రీనివాస్ వర్మ మరింత ముందుకు సాగాలని నాయకులు ఆకాంక్షించారు. ఇక కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయ పునర్నిర్మాణంపై వస్తున్న ప్రచారాలకు కడపేడి వికాస్ ముర్మత్ స్పందించారు. ఆలయ నిర్మాణంపై ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. భక్తుల ఎందుకు డబ్బులు వాడడం లేదు. ప్రైవేట్ పర్సన్ గుడి కట్టేస్తున్నారంటే అది వేరే మాట.
ఇక్కడ ప్రభుత్వం ఒక డిపార్ట్మెంట్ ద్వారా 9 కోట్ల శాంక్షన్ ఇప్పించారు. తర్వాత డిపార్ట్మెంట్ బాధ్యత ఏంటి? మీరు ఇంత డబ్బులు తీసుకున్నారు, మీరు 1.5 year అయింది, ఎందుకు డబ్బులు వాడడం లేదు? అది రివ్యూ చేయడానికి వెళ్ళాము అక్కడ. అప్పుడు అంటే కొంతమంది చెప్పారు, సరే ఇది ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది ఉన్నాయి. అప్పుడు అంటే మనం ఏం డిసిజన్ తీసుకున్నామంటే, సరే అండి నేను రేపు మీడియాలో పెడతాను, ఈరోజు కూడా అంటే మీకు రేపు వస్తుంది పేపర్లో, మనం అందరూ మాట వింటాం. కమిటీ ఒక డిసిజన్ ఇస్తున్నారు, అది కమిటీ డిసిజన్ ఏముంది, అది ఫైనల్ ఉండదు, మీకు తెలుసు. ఎందుకంటే కమిటీ అడ్మినిస్ట్రేషన్ కోసం ఉంది, ఇంకా గుడి అంటే ఎప్పుడు కూడా ప్రజల కోసం ఉంటుంది. సో ప్రజలకి అంటే ఏ విధంగా వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి, అది మొత్తం వినాల్సిందే బాధ్యత ఉంది డిపార్ట్మెంట్ కి. సో మనం ఈ రోజు నుండి 31st August వరకు అంటే మనం టైం ఇస్తాము. ఏ ఊరికి కూడా అంటే నార్మల్ గా వాళ్ళు అంటే రిప్రజెంటేషన్స్ ఇక్కడ ఇవ్వచ్చు, ఆబ్జెక్షన్ కాదు. ఆబ్జెక్షన్ ఎప్పుడు ఉంటుంది? నిర్ణయం తీసుకున్నాము, మీరు ఆబ్జెక్షన్ ఇవ్వండి, ఆ మాట అప్పుడు ఉంటుంది. కానీ నిర్ణయం ఏం తీసుకోవడం లేదు. నో డిసిజన్ హెస్ బీన్ టేకన్ with respect to the reconstruction of శ్రీ గంగమ్మ గారు గుడి టెంపుల్. ఏం డిసిజన్ మనం తీసుకోవడం లేదు. ఇది అంటే మీకు ఎవరు ఏం చెప్తున్నారు, అది అంటే వాళ్ళు రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. నేను ఒక ప్రాపర్ ఒక పీడీ ఆఫీస్ నుండి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ నుండి ఇక విశాఖలో అంతర్జాతీయ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలకు మరో కీలక అడుగు పడుతోంది. ఆరిలోవాలో 150 కోట్లతో ప్రతిష్టాత్మక పివి సింధు స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 3 ఎకరాల్లో నిర్మించి ఈ అకాడమీలో 7 రకాల క్రీడలకు శిక్షణతో పాటు ఒకేసారి 1400 మంది క్రీడాకారులకు శిక్షణ అందించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్టుపై బీజేపీ నాయకుడు సింహాచలం ట్రస్ట్ బోర్డు సభ్యుడు మధుపాడ సన్యాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర రావడం, దట్టు ఆరిలో ప్రాంతం, ఈ ఆరిలో ప్రాంతం తలమానికం ఈ పివి సింధు గారి అకాడమీ రావడం. ఇప్పుడు వరకు మేము ఇక్కడ ఒక హెల్త్ సిటీ అని చెప్పుకునే వాళ్ళం, హెల్త్ సిటీ ఆరిలో అని. ఈ రోజు నుంచి మేము ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ అకాడమీ ఉంది కదా, అక్కడే ఉంటున్నాం ఆరిలోలో అని చెప్తాం. అంటే అంత గొప్పగా ఉంది, అంత గొప్ప అంటే ఇంటర్నేషనల్ అకాడమీ అనేది విశాఖపట్నం రావడం, ఉత్తరాంధ్ర రావడం, దట్టు ఆరిలో ప్రాంతం రావడం. ఒక ఆరిలో ప్రాంతవాసిగా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ దాదాపు 150 కోట్లతో ప్రభుత్వం ఇచ్చిన 3 ఎకరాల్లో ఈ పివి సింధు గారు అకాడమీ నిర్మించడం అనేది చాలా గొప్ప ఆనందం తెలియజేస్తుంది. అలాగే ఈ లోకల్లో ఉన్న పిల్లలు పివి సింధు గారు లాగా ఆవిడ 2 ఒలింపిక్స్ తీసుకొచ్చారు మన దేశానికి. అలాగా కనీసం ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళి ఆడితే ఎంత ఆనందంగా ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళకి చాలా దగ్గర ఉంటది. అంటే ఎక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చి కూడా ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు. వాళ్ళకన్నా అడ్వాంటేజ్ ఏంటంటే మన ఉత్తరాంధ్రలో దగ్గరగా ఉన్న పిల్లలు, ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ ఆడడం అడ్వాంటేజ్ గా ఉంటది. ఈ ఉత్తరాంధ్రకి భవిష్యత్తులో ఒలింపిక్ నుంచి మనకి ఒక పథకం వచ్చినట్లయితే చాలా గర్వపడతాం. ఆ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఈ స్థలానికి కానీ ఇంత డబ్బులతో నిర్మిస్తున్న సింధు గారికి కానీ ఒక చరిత్రమైన రోజుగా నిలిచిపోతుంది. ఈ మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో రైతులకు ఎరువుల పంపిణీ మరింత పారదర్శకంగా, సులభంగా అందించేందుకు కూటమి ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. రైతు సేవా కేంద్రాల్లో ఈ-పోస్ట్ మిషన్లు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా పంట నమోదు ఆధారంగా ఎరువుల పంపిణీ చేపట్టనుంది. ఈ విధానం ద్వారా ఎరువుల కొరత, దుర్వినియోగానికి చెక్ పెట్టడంతో పాటు నిజమైన రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో రైతులకు ఎరువులు విచ్చలవిడిగా వినియోగాన్ని తగ్గించడంతో పాటు భూసారాన్ని కాపాడుకోవడానికి రైతులు తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలని టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు సూచించారు. పంట నమోదు చేసుకోవడం ద్వారా రైతులకు అవసరమైన ఎరువులను సరైన సమయంలో అందించడంతో పాటు ఎరువుల కృత్రిమ కొరత, దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. రైతులందరూ పంట నమోదు ప్రక్రియను పూర్తి చేసుకుని ప్రభుత్వం అందిస్తున్న ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఇక వ్యర్థాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో అమలాపురం మున్సిపాలిటీలో ట్రిపుల్ రెడ్యూస్ రీసైకిల్ రీయూజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అయ్యాబుత్తుల ఆనందరావు పర్యావరణ కోసం ప్రతి ఒక్కరూ వ్యర్థాలను వేరు చేసి మున్సిపాలిటీకి అందించాలని పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతోనే ట్రిపుల్ కార్యక్రమం విజయవంతం అవుతుందని తెలిపారు. మనకి చెత్త కనిపిస్తుంది. ఎక్కడ చూసినా రోడ్డు మీద వెళ్తుంటే ఏదో ప్లాస్టిక్ వస్తువు అక్కడ ఏదో ఒకటి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. అవన్నీ మనం తగ్గించి శుభ్రమైనటువంటి పరిశుభ్రమైనటువంటి అమలాపురాన్ని మనం తయారు చేసుకోవాలా. దానికి ఈ యొక్క ట్రిపుల్ అనే ఈ విధానం చాలా గొప్పది. దానికంటే ముందుగా ఈ ట్రిపుల్ అనే విధానం ద్వారాగా ఏదైతే రీయూజ్ చేయడానికి, రీసైకిల్ చేయడానికి, తద్వారాగా చెత్తని వేస్ట్ని రెడ్యూస్ చేయడానికి ఏదైతే హోమ్ శాంతి ముందుకొచ్చి వారు మొదటి స్టెప్ తీసుకొని ఈరోజు మీరు చేసిన కార్యక్రమం ద్వారాగా దీన్ని మున్సిపాలిటీ మొత్తానికి, అలాగే మిగిలిన 3 మండలాలకి, జిల్లా అంతటికి దీన్ని వ్యాప్తి చేసి ఇదే విధానాన్ని బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎక్కడ ఏ పాడైన వస్తువు ఉన్నా మరొకటి ఉన్నా తప్పనిసరిగా పలానా చోట దీన్ని హ్యాండ్ ఓవర్ చేస్తే క్లీన్గా ఉంటుంది, పరిసరాలన్నీ బాగుంటాయి. అదే సందర్భంలో అది ఇంకొకరికి ఉపయోగపడుతుంది. ఉపయోగపడకపోతే అది రీసైకిల్ అయ్యి మళ్ళీ ప్రొడక్ట్గా బయటకు వస్తుందని చెప్పి ఈ కాన్సెప్ట్ని పబ్లిక్ తీసుకెళ్ళాలా. ప్రత్యేక వార్తలు ఇవ్వండి, ఇచ్చి ఏదైతే మున్సిపాలిటీలో కూడా ఒక కేంద్రం ఉందని చెప్పారు, దానికి కూడా బాగా పబ్లిసిటీ ఇవ్వాలా. ఇంకా అనుకుంటే ఎక్కడైనా మున్సిపల్ స్థలం బాగా ఎక్కువ ఉన్న దగ్గర ప్రత్యేకంగా ఒక పర్మనెంట్గా ఈ కలెక్టింగ్ సెంటర్ని మున్సిపాలిటీ నుంచి ఏర్పాటు చేసి దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి దాన్ని పబ్లిక్లోకి బాగా తీసుకెళ్తే ఆటోమేటిక్గా ఇది చాలా వరకు సక్సెస్ అయ్యి పరిశుభ్రమైనటువంటి అమలాపురాన్ని మనం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఈ వస్తువులు ఎవరైతే డొనేట్ చేస్తారో వారందరికీ పంటల నష్టాలను తగ్గించేందుకు రైతులు తప్పనిసరిగా పంటల బీమా చేయించుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులు సూచించారు. పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం ఎండ్లవల్లి గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో రైతులకు పంటల బీమా, ప్రభుత్వ వ్యవసాయ పథకాలపైన అవగాహన కల్పించారు. ఎలినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. క్రాప్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ చేయండి, కాస్ట్ చేయండి. ఎవరైతే డ్యామేజ్ వస్తుందో గవర్నమెంట్ ఉదాహరణ చెప్తుందో ఎకరానికి 3 వేలు కావచ్చు, 4 వేలు కావచ్చు, అది గవర్నమెంట్ తీసుకోకండి. ఉప ముఖ్యమంత్రి వర్యులు, పిఠాపురం శాసనసభ్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, అలాగే కాకినాడ పార్లమెంటు సభ్యులు శ్రీ తంగిల ఉదయ శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎండపల్లి గ్రామంలో రైతులకి పంట బీమా మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే సూపర్ ఎల్నినో అనే ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదవుతూ ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. ఆ ప్రభావం రైతుల మీద పడకుండా 38,000 రూపాయలు ఎకరానికి ఇన్సూరెన్స్ కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్ని ఎకరానికి 740 రూపాయలు కడితే ఆ 38,000 రూపాయల ఇన్సూరెన్స్ లభించే విధంగా రైతులకి ఏదైతే రూపొందించిందో ఆ ఇన్సూరెన్స్ని ప్రతి రైతు కూడా చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వారికి ఒక అవగాహన సదస్సు రైతులందరినీ ఎండపల్లి గ్రామాలందరితో మన సచివాలయం సిబ్బంది, ఆర్బీకే సిబ్బంది, అలాగే జనసేన నాయకులు, మన కొత్తపల్లి మండల అధ్యక్షులు రావక్షయ్య గారు, అలాగే ఎండపల్లి గ్రామ పెద్దలు అందరూ కలిపి వారికి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. రైతులందరూ సానుకూలంగా స్పందించారు. కౌలు రైతులు కూడా ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమంలో భాగం పంచుకోవాలని చెప్పి తెలియజేశాము. ఆర్బీకే సిబ్బందిని, అలాగే సచివాలయం సిబ్బందిని కూడా, మన జనసేన నాయకుల్ని, గ్రామ పెద్దలందరినీ కూడా డోర్ టు డోర్ వెళ్ళి ఆ ఇన్సూరెన్స్ అంతా కూడా పూర్తిగా ఉన్న ఆయకట్టు, ప్రతి గ్రామంలో ఉన్న ఆయకట్టు అంతా కూడా పూర్తి చేయాలని, అలాగే మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా ఈ ఇన్సూరెన్స్ అవగాహన కార్యక్రమాల సదస్సులు ఏర్పాటు చేసి ఆ డేటా ఏదైతే ఉందో ఆ డేటా తెప్పించుకుని ఎంత ఆయకట్టు ఉంది, ఎంత ఆయకట్టు ఇప్పుడు వరకు రిజిస్టర్ అయింది, క్రాప్ ఇన్సూరెన్స్కి ఎంత ఆయకట్టు ఇంకా బ్యాలెన్స్ ఉంది, వాళ్ళందరినీ కూడా ఫోన్ కాల్స్ ద్వారా
ప్రతి డోర్ వాళ్ళు వెళ్ళి కలిసి ఇన్సూరెన్స్ అంతా కూడా చేయించుకుని ఒక భద్రత మనం రైతులకు కల్పించే విధంగా మన కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మనం దాహోదపడుతూ వారిని ముందుకు తీసుకెళ్లే విధంగా అందరూ కూడా నాయకులు అందరూ కూడా ముందుకు దీన్ని కార్యక్రమం నడిపిస్తారు. ఇక కుప్పం తిరుపతి గంగమ్మ ఆలయ పునర్నిర్మాణంపై వస్తున్న ప్రచారాలకు ఆలయ చైర్మన్ బీకే నాయుడు రవీంద్రబాబు స్పందించారు. కూటమి ప్రభుత్వం 8 కోట్లతో ఆగమశాస్త్ర ప్రకారం ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నట్టు స్పష్టం చేశారు. భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తూ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో నమూనాల నిర్మాణం చేపడుతున్నామని, అపోహలు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ దేవస్థానం కుప్పం. మన కుప్పంలో ఈ అమ్మవారి మహిమలు ఎంత చెప్పినా తక్కువే. మన పెద్దల కాలం నుంచి ఈ కాలం వరకు మన పిల్లల నుంచి అందరినీ కాపాడే దైవం అమ్మ అని పూర్తిగా మనం హిందువులందరూ బాగా నమ్ముతాం గట్టిగా. అటువంటి దేవస్థానాన్ని లాస్ట్ గవర్నమెంట్ మేము రాతితో కడతామని చెప్పి ఉన్నగా బాగున్న దేవస్థానాన్ని కొట్టేసినారు. అది కొట్టేసిన తర్వాత రాతితో కడతామని అర్థం మాత్రం రాతితో కట్టి గోపురం అంతా ఇటుకరాలతో కట్టే ప్రయత్నం చేసినారు. అప్పట్లో మన తెలుగుదేశం లీడర్లు, తెలుగుదేశం పార్టీకి చెందిన పూజారులు అందరూ కలిసి లేదు ఇట్లా కట్టకూడదు, బాగా కట్టాలా, రాతితోనే కట్టాలా అని చెప్పి తగరాలు చేసిన దానివల్ల అది నిలిచింది. అప్పుడు కొద్దిగా వర్క్ అది నిలలేదు, స్లోగా పోతా ఉండేది వర్క్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టారు బస్ స్టాండ్లో, ఆపోజిషన్లో. అప్పుడు మీటింగ్లోనే సారు హామీ ఇవ్వడం జరిగింది, మన గవర్నమెంట్ వస్తేనే రాతితో కడతామని చెప్పి సారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మన గవర్నమెంట్ రాగానే సార్ 8,40,00,000 రూపాయలు తిరుపతి గంగమ్మ దేవస్థానం రాతితో కట్టేదానికి తిరుపతి గంగమ్మ, ముత్తుమారమ్మ, వినాయకుడు, నాగదేవతలు, అదేవిధంగా నవగ్రహాలు దీనికోసంగా శాంక్షన్ చేశారు. శాంక్షన్ అయిపోయింది. గుడి కట్టాలా, గుడి కట్టాలంటే ఇక్కడ కట్టాలా అని కొందరు, అక్కడ కట్టాలా అని కొందరు, ప్రతి ఒక్క ఇష్యూ వస్తూ ఉండే దానివల్ల ఇది ఆలస్యం అయిపోయింది. ఆలస్యమైన తర్వాత 2 సార్లు ప్లాన్లు వేసాం, 3 సార్లు ప్లాన్లు వేసాం. ఒక్కొక్క అభిప్రాయం భిన్నాభిప్రాయాలుగా వస్తూ ఉంది. ఇది భిన్నాభిప్రాయాలుగా వచ్చే పని మనకొద్దు. రాష్ట్రం మొత్తం దేవస్థానాలు కట్టేది దేవాదాయ శాఖ. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.